హృదయపూర్వకమైనందున ఈ రాత్రి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి బైబిల్లో ఉన్న వారందరూ బైబిల్ను ఓపెన్ చేసి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18 అలాగే 21వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం మరియు 21వ వచనం. అప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండాను. 21వ వచనం. అధిపతి ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బనే అనిరి. ఈరోజు మన ధ్యానాంశము నిర్ణయాలు. చెప్పండి అందరూ, నిర్ణయం. ఒక వ్యక్తి జీవితంలో సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే అతడు చాలా నష్టపోతాడు. ఆమేన్. నిర్ణయం అనేది సరిగా లేకపోతే చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇక్కడ మనం చదవబడిన 2 వచనాలలో పిలాతు ప్రజలను అడిగాడు. పిలాతు ప్రజలను అడిగాడు ఏమని? అయ్యా, యేసయ్యను విడుదల చేయమంటారా, బరబ్బను విడుదల చేయమంటారా? నిర్ణయము మీరు చెప్పమన్నాడు. ఎవరిని చెప్పమన్నాడు? నిర్ణయము ప్రజలను చెప్పమన్నాడు. యేసయ్యను తీసుకొచ్చి నిలబెట్టారు. ఆ పండుగలో ఒక ఖైదీని విడుదల చేసే ఆచారం ఉంది. అప్పుడు పిలాతు అన్నాడు, అన్యాయంగా ఈయన్ను నిలబెట్టారు నా ముందని గుర్తెరిగి నేను ఎవరిని విడుదల చేయాలి? పిలాతును చేయమంటారా, బరబ్బను చేయమంటారా, యేసయ్యను అని పిలాతు ప్రజలను అడిగారు. ప్రజలని అడిగితే ప్రజలు నిర్ణయం చెప్పాలి. ఏం చెప్పాలి? కానీ ఏమి నిర్ణయం చెప్పారో తెలుసా? బరబ్బనే. నిర్ణయము సరిగా లేదు. సరి అయిన నిర్ణయము తీసుకోవాలి. పిలాతుది ఇందులో నేరం లేదు. యేసయ్యను తీసుకొచ్చి నేరస్తుని స్థానంలో నిలబెడితే ఆయనలో నేరమేమీయూ లేదని, ఏ నేరము చేయలేదని పిలాతు గుర్తెరిగి ప్రజలను అడిగాడు. ఈ పండుగ వచ్చింది కదా, యూదుల పండుగ, ఒకళ్ళను విడుదల చేయాలి కదా, పోనీ ఎన్ను విడుదల చేస్తాను అని అనుకొని తన మనసులో ప్రజలను అడిగాడు, ఎవరిని విడుదల చేయమంటారు అని. ప్రజలు యేసయ్యను విడుదల చేయమని చెప్పడం సరి అయిన నిర్ణయం. కానీ ఏం చెప్పారు వాళ్ళు? బరబ్బను విడుదల చేయమని. చూడండి, ప్రతి మనిషి కూడా సరి అయిన నిర్ణయం తీసుకోక నశించి పోతుంది, నష్టము పోతుంది. సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. ప్రభు న్యాయం చేయలేదని పిలాతు గుర్తెరిగి ప్రజలను అడిగితే ప్రజలు బరబ్బను విడిపించమన్నారు. ఇలా ప్రజలు తప్పు నిర్ణయం తీసుకోవటం అనేది ఎప్పటి నుండి ప్రారంభమైందో తెలుసా? సృష్టి ఆరంభము నుండి. చదవండి 2వ అధ్యాయం ఆదికాండం 16-17 వచనం.
ఆదికాండం 2:16-17. మరియు దేవుడైన యెహోవా తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు. నువ్వేదో వాటిని తింటే నిశ్చయముగా మరణమవుదు అని లేదు. ఏమనుంది అంటే కొంచెం కఠినంగా చెప్పారు, చస్తావురా నువ్వు. అర్థమైందా? ఎప్పుడైతే ఈ మాట విన్నాడో ఆదాము అవ్వలిద్దరూ దేవుడు చెప్పిన దానికి నిర్ణయం ప్రకారం లోబడిన వారు. దేవుడు ఏం చెప్పాడు? ఈ తోటలోని ఫలములన్నీ మీరు తినవచ్చు, అయితే అదుగా ఒక్క చెట్టు ఫలము మాత్రం మీరు తినకూడదు. నిర్ణయం ఎవరి చేతుల్లో పెట్టాడు చెప్పాలి? ఆదామవ్వల చేతుల్లోనే పెట్టాడు. దేవుని చేతుల్లో పెట్టుకోవాలా? అర్థమైందా? ఇప్పుడు మన నిర్ణయాలు మన జీవితానికి సంబంధించి ఎవరి చేతుల్లో ఉన్నాయి చెప్పాలి? మన చేతుల్లోనే. నువ్వు మంచి క్రియలను కలిగి ఉంటే మంచి జీతము పొందుకుంటా. అర్థమైందా? ఆదాము అవ్వలకు దేవుడు ఒక విషయం చెప్పి నిర్ణయం మీది అన్నాడు. ఆయనని చెప్పలా, నిర్ణయము మీది. ఇదిగో ఇవన్నీ తినండి, దీనిని తినవద్దు. ఒకవేళ దీన్ని మీరు తింటే ఏమవుతారు? చచ్చిపోతారు. నిర్ణయం ఎవరి చేతుల్లో ఉందమ్మా? ఆదాము. చాలా బాధ కలిగిస్తున్నారు మీరు. అడిగేదానికే బాగా అర్థమయ్యేటట్టు నాలాగా చెప్పుడు ఎవడు ఉండడు. చెప్తున్నప్పుడు జవాబు చెప్పాలి. నాకేదో పని లేక చెప్పినట్టుగా ఉంటుంది. చాలా బాధ వేస్తాడు. దేవుడు ఆదామవ్వకు చెప్పాడు. ఆదామవ్వల చేతులు ఏముంది? నిర్ణయము. దేవుని చేతిలో చెప్పాడు విషయం. ఇక్కడ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం ఉంది, దీనిని మీరు తినొద్దు, మిగిలినవన్నీ తినమన్నప్పుడు వీళ్ళ నిర్ణయము దేవుని యొక్క మాట ప్రకారము ఉండాల. ఏది తినొద్దన్నారో దానినే నిర్ణయము సరిగా చెప్పాలి. ఆదికాండం 3:6 చూడండి. స్త్రీ ఆ విషయము ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు చూచినప్పుడు ఫలములను తీసుకొని తినండి. దేవుడు ఏం చెప్పాడు? తింటే నీవు చచ్చిపోతావు. తినుదినమున మీరు అవన్నీ తినమన్నాడు. నిర్ణయం వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు దేవుడు వద్దన్న పనినే. ఇప్పుడు 6వ వచనంలో అడుగడుగున ప్రశ్నలు వస్తాయి. ఆ వృక్ష ఫలం అంట ఎలా ఉంది? అందమైనదియు మంచిదియు రమ్యమైనదియు తినడానికి రుచి కలిగింది. చదువుమా 6వ వచనం మరలా. స్త్రీ ఆ వృక్షము ఎట్ట తెలుసు నీకు? అంతకు ముందు తినలా, అంతకు ముందు తినలా. తిన్నదా? మరి తిననప్పుడు ఎట్ట తెలుస్తుంది? ఇప్పుడు బెల్లం ఎట్లుంటది చెప్పండి? అది కూడా చెప్పమండి. కొద్దిమంది కొద్దిగా చదువుతున్నాడు, మనకు సంబంధమే లేదు, నువ్వే వాక్ అన్నట్టుగా కదా. బెల్లం ఎట్లుంటది? తీపి ఎట్లుంటుందో చెప్పండి. ఇంకా చెప్పలేము, నాలుగు కోరుకోవాలి అంతే కదా. ఆ వృక్ష ఫలము తింటే చస్తారని చెప్పాడు. ప్రారంభం అది సృష్టి. అంతకు ముందు ఎన్నడా పండు వారు మరి ఎట్లా అన్న ఆహారములకు మంచిదని ఎట్లా తెలుసు? సైతాను మాటలంత రుచి ఉంటాయి. ఆమె తెలుసా? నేను పాడు చేయడానికి నీకు సైతాన్ తెచ్చే ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఎలా ఉంటాయో తెలుసా? బహు రుచిగా మంచి మాటలు అంత రుచిగా ఉండవు.
దేవుడు చెప్పాడు, ఇవన్నీ తినండి, అది తినాలి. పూర్వం ఒక ఊరిలో రాజు అంట యాత్రకు వెళుతూ ఆ రాజభవనములో ఉన్నవన్నీ చూసారా? ఒక మా రాకపోతే మునిగిపోను మీరు దాన్ని. రాజభవనములో ఉన్నవన్నీ అర్థమైందా? ఒక అసిస్టెంట్ను పెట్టి వాచ్మెన్ అన్ని చూపించి, అమ్మా ఇదిగో ఇంటిలో పలానా చోట ఆహారం ఉంది, వండుకోవడానికి అవసరమైనవన్నీ ఉన్నాయి, ఇక్కడ కావలసిన ధాన్యం ఉంది, ఇక్కడ కావలసిన నీరున్నాయి, ఇక్కడ కావలసినవన్నీ ఉన్నాయని చెప్పి ఒక చోటికి తీసుకెళ్ళి చెప్పాడంట. ఒక పెద్ద గంప ఉంది అక్కడ. ఏముంది? ఆ గంపను చూపించి దీనిని మాత్రం నువ్వు ముట్టుకోవద్దని చెప్పాడు. ఆమె ఆహారం ఎన్ని చూపించాడు, ముట్టుకోమన్నాడు. అర్థమైందా? ఇంట్లో ఉన్నవన్నీ అతనికి చూపించి చెప్పాడు, గంపను కూడా చూపించి చెప్పాడు కదా. ఫస్ట్ రోజు అన్ని హాయిగా ఎంజాయ్ చేశాడు. రెండో రోజు కూడా అన్ని తీసుకుని ఆహారం వండుకున్నాడు, తిన్నాడు, ఫ్యాన్ వేసుకుని చేసి హాయిగా అనుభవించాడు. మూడో రోజు కూడా అలాగే ఉన్నాడు. నాలుగో రోజు చూపంతా గంప మీదకి పోయింది. ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల కంటే విలువైనది కాదు. రాజు అన్నిటి మీద అధికారం ఇచ్చి దాన్ని ఒక్కదానికి కూడా ఒక మాట చెప్పాడు, దాన్ని నువ్వు ముట్టుకోవద్దు. ఈ రాజు ఏంది, అన్ని చూడమని చెప్పాడు, అన్ని చూపించాడు, తినమని చెప్పాడు, ఈ గంపెందుకు ముట్టుకోవద్దన్నాడని వాడు ఆ రోజు అన్నం తినకుండా ఆలోచిస్తా ఉన్నాడు. ఆలోచించి మెట్టుకు రాత్రంతా నిద్రపట్ల. దేని కొరకు? ఇల్లు మొత్తానికి కాదు, మొత్తం కంట్రోల్లో ఉంది. ఒక్క తెల్లవారుతుందనగా వెళ్ళి ఈ గంపలు అసలు ఏముందో చూద్దామని ఆ గంపను అలా ఎత్తేసాడు. అందులో ఒక పామురాన్ని పెట్టాడు ఆయన. అది బయటికి ఇక దాన్ని పట్టుకోవడానికి రేపు జామున మొదలుపడి సాయంత్రం వరకు తిరిగినది దొరకనే. ఎటు పోయిందో కూడా ఇంటికి వచ్చా. ఇప్పుడు అన్నం తినాలన్నా తృప్తి, ఇంటిలో ఏలుబడి చేయడానికి కూడా నెమ్మది. ఎప్పుడు రాజు వస్తాడో, వచ్చి వెంటనే గంపకెళ్ళి చూస్తాడేమో నా పరిస్థితి ఎలా అని తొల్లడిల్లిపోతున్నా. ఈలోపు రాజు వచ్చాడు. రాజుకు కూడా తెలుసు ఈ సంగతి. అమ్మ, మన పిల్లల సంగతి మనకు బాగా తెలుసు. మామూలుగా రాజు రాగానే గంపకెళ్ళి చూశాడు. గంప ఏమై ఉన్నది? ఎత్తబడి. వీడొచ్చి చెప్తున్నాడంటయ్యా, ఏముందో చూద్దాం అనుకున్నా, నువ్వు అన్నిటి మీద అధికారం ఇచ్చావు, దాన్ని ఒక్కదాన్ని ముట్టుకోవద్దా. అందులో కూడా ఏముందో చూద్దాం అనుకున్నాను రాజా, పొరపాటు అయింది. పావురము. అరే నేను వచ్చిందాకా చెప్పాలి, ఆగి నేను వచ్చిందాకా అయ్యా ఇవన్నీ చూపించావు, అన్నిటి మీద అధికారము ఇచ్చావు, అదొక్కటేంటో చూడాలనుకున్నానయ్యా అని నువ్వు అడగక ముందే నేను చూపించేవాడిని. చప్పట్లు కొట్టి. కానీ నీవు అప్పటి వరకు ఉండలేకపోయా, అప్పటి వరకు ఓర్చుకోలేకపోయా. నేను దాచి ఉంచిన పావురాన్ని నువ్వేం చేశావు? వదిలివేశావు. అంటే నీలో నమ్మకత్వము, చెప్పండి అమ్మా, నమ్మకత్వము. అన్నం పెట్టకపోతే నువ్వు వచ్చిందాక అన్నం ఉండలేక వండుకొని తిన్నానయ్యా చెప్పచ్చు. నిద్రపోవడానికి పరుపు ఇవ్వకపోతే నువ్వు వచ్చిందాకా అవి నిద్ర వస్తుందా ఎందుకని పడుకున్నానని చెప్పచ్చు. అన్నీ ఇచ్చి కేవలము నిన్ను పరీక్షించడానికి పెట్టిన ఒక చిన్న పరీక్షలో ఏమయ్యాడు? నిర్ణయము చెప్పాలి, మంచిగా నిర్ణయాన్ని సరిగా తీసుకోలేకపోయాడు. ఆయన చెప్పాడు, ఆయన వచ్చే వరకు దాని జోలికి నేను. ఇదొక మంచి నిర్ణయం, ఇదొక మంచి నిర్ణయం. ఆదామవ్వలు కూడా
వాక్యంలో ఏమి రాయబడిందంటే ప్రతి దినము చల్ల పూట దేవుడు వచ్చి వాళ్ళతోటి మాట్లాడు. కొన్ని దినాలు పోయిన తర్వాత అమ్మ నెమ్మదిలో ఉన్న ఆశీర్వాదం చూడండి. కొన్ని దినాలు పోయిన తర్వాత ఆదాము అవ్వో దేవుని ఒక మాట అడగాల్సింది. కొన్ని దినాలు జరిగిన తర్వాత, అయ్యా ఆ ఒకటి తినొద్దన్నావు ఏంటి అని అడిగితే దాచుకునేవాడు కాదు. మన పిల్లలకు పెట్టకుండా మనం ఏమి దాచుకోవడం సాధ్యము పెడతాం. అది ఆయన పెట్టిన దాకా మనము ఉండనే. అది ఎప్పుడైతే ఆదామవలు సొంత నిర్ణయం తీసుకున్నారో లోకములోనికి ఏమొచ్చింది? పాపం వచ్చింది, మరణం వచ్చింది. రాత్రి చెప్పుకున్నాం, చెమట వచ్చింది, ముండ్ల తుప్పలు వచ్చాయి. ఇప్పుడు పిలాతు అడిగినప్పుడు ప్రజలు యేసయ్యనొద్దు, ఎవరు విడిపించమన్నారు? బరబ్బ. యేసయ్య లక్షణాలు చూద్దాం, బరబ్బ లక్షణాలు చూద్దాం. యేసయ్య లక్షణాలు, ఆయన అద్వితీయ దేవుడు, అంటే ద్వితీయము కాని దేవుడు. ఆయన ప్రజలను పోషించిన దేవుడు. 5 రొట్టెలు 2 చేపలు వేల మందికి ఆహారముగా ప్రజలను పోషించిన దేవుడు. అలాగే ప్రజలను స్వస్థపరిచిన దేవుడు కదా ప్రభు యొక్క లక్షణాలు. అంతేకాదండి, ఆయన తన యుద్ధకు వచ్చిన వారందరికీ నీతి బోధలు చేశారు. నీతి బోధ చేశారు. యేసయ్య లక్షణాలు ఇవి. అంతేకాదు, తన యందు విశ్వాసం ఉంచిన వారికి పరలోకం ఉందని ఘంటాపదంగా చెప్పాడు. ఆయన బోధ అలాంటి నీతి మార్గమును చూపించారు. అంతేకాదండి, దయ్యము పట్టిన వాళ్లకు చెప్పాలి, దయ్యాన్ని. దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేశాడు? ఏం చేశాడు? అంతేకాదు, ప్రభు మంచం పట్టినటువంటి పక్షవాయువు కలిగినోని కూడా తిరిగి లేచి నడిపించాడు. ఇంకా అద్భుతం ఏంటో తెలుసా? చనిపోయిన వారిని చెప్పండి బ్రతికించాడు. ఎవరి లక్షణాలు ఇవి? యేసయ్య లక్షణాలు. ఇలాంటి ఆయన్ను, వీళ్ళ నిర్ణయం ఏంటి చెప్పండి? ఆయనను సిలువ. ప్రజల యొక్క నిర్ణయము సరిగా లేదు, సరిగా లేదు. ప్రభువులో ఏదైనా నేరం ఉందా? లేదు. పాపం ఉందా? లేదు. మరి ఎందుకు ఆయన మీద సరి అయిన నిర్ణయము తీసుకోలేకపోయారు? ఇక బరబ్బ లక్షణాలు చూడండి. బరబ్బ లక్షణాల గురించి వాక్యములు వ్రాయబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 16వ వచనం. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ. ఎవరమ్మా ఆయన? పేరుగాంచిన ఖైదీ. చెప్పాలి, పేరుగాంచిన ఖైదీ. చూసారా? 1 గంట వాడు బాగా దొంగ అంట, దొంగతనాలు బాగా చేస్తాడు. అలాంటి వ్యక్తి ఎవరి ప్రయాణికి రాగానే గజ దొంగని చేసుకోవాలనుకున్నంట. చెప్పాలి, ఎవరిని? ఎవడు ఆలోచన వాడి కదా, మనం చెబితే వినరు కదా. వీడేమో దొంగ, ఎవరిని చేసుకోవాలనుకుండు? అనుకోకుండా ఒకరోజు గజ దొంగ అయిన అమ్మాయి వాడికి పరిచయము. ఆమె దొంగతనానికి ఈడిల్లు ఉంటాడు, ఆమె కూడా. ఇద్దరు ఒకే తరగతి కదా. మొత్తానికి ఇద్దరు కలుసుకొని, నేను దొంగనని వాడంటే ఏమనిందంటే, నేను గజ దొంగ, నీ వరకే నేను ఎదుగుతా ఉన్నాను దేశమంతా. మొత్తానికి ఎట్టయితే ఇద్దరు వివాహము చేసుకున్నారు. గర్భిణీ స్త్రీ అయింది. ఆమె ప్రసవించేటువంటి సమయం హాస్పిటల్కి తీసుకెళ్తే
అక్కడంట ప్రసవించగానే మగపిల్లోడు పుట్టాడు. పుడితే అందరూ చాలా సంతోషపడ్డారు. వాళ్ళిద్దరు కూడా ఆపరేషన్ చేసి, నర్సు డాక్టర్లు ఆపరేషన్ చేసి ఆ పిల్లవాడిని అక్కడ పెట్టి వెళ్ళి చేతులు కొడుకుంటుంటే వీళ్ళ ఉంగరం లేదంట. వీళ్ళ ఉంగరము ఏదేమా ఉంగరం పోయింది, నువ్వు తీసావా, నువ్వు తీసి ఎవరు వెళ్ళి చూస్తే ఆ పుట్టినోడి చేతిలో ఉందంట. చూసారా? అంటే దొంగ చెప్పాలి, గజ దొంగ, ఈవిడు పరమ దొంగ అయ్యాడు. చూసారా? అంటే అతని యొక్క జీన్స్, వాళ్ళిద్దరి యొక్క జీన్స్ మించినోడు పుట్టాడు. ఇక తీస్తుంటే రావట్లేదంట ఆ ఉంగరము. మామూలు పుట్టాడా? దొంగకి ప్లస్ ఇక అలా ఉన్న ఈ నిర్ణయాలు మానవుల యొక్క నిర్ణయాలు. ఈ బరబ్బ ఎలాంటోడంట? ప్రసిద్ధిగాంచిన, అంటే పేరుగాంచిన. అయితే ప్రజలు ఏం చెప్పారు? యేసయ్యేమో వద్దంట చెప్పాలి, పేరుగాంచిన దొంగనేమో. ప్రజల యొక్క నిర్ణయము సరిగా వింటున్నప్పుడు ఆలోచించాలి. ప్రజల యొక్క నిర్ణయము సరిగా. ఇంకా చూడండి, బరబ్బను గురించి కొన్ని వాక్యాలు ఉన్నాయి. లూకా సువార్త 23వ అధ్యాయము 25వ వచనం. అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన ఉండిన వానిని వారు అడిగినట్లు అల్లరి చేసిన నిమిత్తం అతను ఏం చేశారు? చెరసాలలో అలాంటి విడిపించమన్నారు. ఇటువైపు ఎవరున్నారు? స్వస్థపరిచిన దేవుడు, జీవమునిచ్చిన యేసయ్య, దయ్యాలు వదిలించిన ప్రభు ఉన్నాడు ఒకవైపు. ఇంకొక వైపు అల్లరి నిమిత్తం నరహత్య, అంటే ఒకరిని చంపాడు. బరబ్బట్టి ఎవరనుకున్నారు? ఒకరిని అంటే నరహత్య చేశాడు. ఇప్పుడు ప్రజలను పిలాతు ఎవరిని విడిపించాలమ్మా అని అడిగితే నరహత్య చేసినోన్నే విడిపించు. ప్రజల యొక్క నిర్ణయము సరిగా లేదు. ఇంకా చూడండి వాక్యములో మత్తయి సువార్త 23వ అధ్యాయం 19వ వచనం. మత్తయి 23:19. అవివేకులారా, అందులారా ఏది గొప్పది? చూసారా? వీళ్ళిద్దరు ఎవరు గొప్పలు చెప్పండి? ఎవరు గొప్పలు? బందిపోటు దొంగ అయిన బరబ్బ గొప్పోడా, యేసయ్య గొప్పోడా? ఎందుకు ఇంత డల్లుగున్నారు? వీళ్ళిద్దరు ఎవరు గొప్పలు? యేసయ్య. కానీ ఎవరు నిలిపించమంటున్నారు? బందిపోటు దొంగ. బందిపోటు దొంగ ఏది గొప్పది? అర్పణమా? అర్పణము పరిశుద్ధపరిచే దేవాలయము. దేవాలయము గొప్పది. అయితే యేసయ్య దేవాలయము కంటే గొప్పవాడు. ఆయన్నేమో వద్దంట. ఎవరు నిలిపించమంటున్నారు? నరహత్య చేసిన బరబ్బను. ఎంత ఆశ్చర్యము! ఆనాటి ప్రజల యొక్క నిర్ణయము సరిగా లేదు. ఇంకా చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనం. అయితే వారు వీనిని వద్దు. యేసయ్యను చూడండి ఏమంటున్నారు? వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమంటున్నారు. బరబ్బ ఎవరు? ఒక మనిషిని చంపిన బందిపోటు, అల్లరి నిమిత్తము చెరసాలలో వేయబడిన ఆయన వదిలిపెట్టమంటున్నారు. యేసయ్యనేమో సిలువ వేయమంటున్నారు. ఆనాటి ప్రజల నిర్ణయము సరిగా. ఇప్పుడు ఆలోచించండి.
నీ నిర్ణయం ఎలా ఉంది? ఆమేన్. మన నిర్ణయము ఎలా ఉంది? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అమ్మా, నీ నిర్ణయము సరిగా ఉంటే నీ ఇల్లు దీవెనలతో నింపబడుద్ది. ఆమేన్. నీ నిర్ణయం సరిగా లేకపోతే నీ ఇల్లు శాపాలకు నిలయముగా మారిపో. ఒక ఊరిలో 10 మంది పాలు పోస్తున్నా, 10 మంది పాలు పోస్తుంటే 9 మంది లోకస్తులు, ఒక్కడు మాత్రమే దేవుణ్ణి ఎరిగిన. ఆదివారం వచ్చేసరికి పాలన్నీ తీసుకెళ్ళి మందిరము దగ్గర ఇచ్చేస్తాడంట. ఆదివారపు పాలన్నీ దేవుని, నావి. నెల చివరిలో బిల్లు వస్తే, పాల బిల్లు 9 మంది కంటే వినాలి, ఇతని ఒక్కడి బిల్లు ఎక్కువ వస్తుంది. 9 మంది గొడవకు పోయి 9 మంది, వాడు ఆదివారం అసలు మీకు పాలే, లెక్కలు బాగా తెలుసు కదా అమ్మా. మేము ఒక్క పూట కూడా ఆబ్సెంట్ లేకుండా పోస్తుంటే మా బిల్లు ఏమో, వాడి బిల్లు ఏమో. వాడు కంపెనీవాడు చెప్పాడంట, అయ్యా 4 ఆదివారాలు పోయేలా ఆయన అంతే. ఆయన మీరు 30 దినాలు పోసారు కానీ 10 రోజుల పాలు ఇరిగిపోయినాయి. చప్పట్లు కొట్టి 10 రోజుల పాలు. ఇతను ఎన్ని రోజులు ఆబ్సెంట్? పోనీ చూశారుగా, విన్నారుగా. కంపెనీవాడు చెబితే విన్నారా లేదా? బుద్ధి తెచ్చుకున్నారా? బుద్ధి తెచ్చుకోకుండా వాడి భార్యకు పోయి చెప్పారు, ఏమని తెలుసా, మీ ఆయన ఆదివారము కంప్లైంట్లు, ఆదివారము చర్చికి ఎత్తుండమ్మ, మాకేమో ఎక్కువ వచ్చినాయి ఇవాళ బిల్లు. మీ ఆయనకేమో ఈమె యోబు భార్య. ఎవరి భార్య? అలా అంటామా అంటే యోబు గారి భార్య కాదు, యోబు గారి భార్య లాంటి. ఈ వారం పోస్తే ఒప్పుకోను, శోధన మొదలైంది. నిర్ణయం సరిగా, ఈ వారం పోసావంటే ఒప్పుకోనని గొడవ. 4 వారాలు పోయనియలా. ఆమేన్. ఏం చేస్తాం? హోమ్ డిపార్ట్మెంట్ బలం కాదు, ఇంట్లో హోమ్ డిపార్ట్మెంట్ బలమైంది కదా, ఇప్పుడు ఏం చేయలేక పాపం అలాగే 4 వారాలు కూడా కంపెనీకే. ఆ నెల చివరిలో చూస్తే ఇతనికి కూడా 10 రోజులు బిల్లు తగ్గిపోయింది. అయ్యో పాపం మా అలాగ అయిపోయింది బాధపడలే వాళ్ళు బాగా ఆనందము. ఇప్పుడు ఆమెకు బిల్లు తీసుకొచ్చిస్తే 10 రోజుల పాల బిల్లు తగ్గింది. వాళ్ళని అడిగితే మాకు కూడా తగ్గాయని చెప్పారు. పోయిన నెలలో మాకు ఎక్కువ వచ్చింది, ఈ నెలలో తగ్గిపోయింది, ఎందుకని అని అడిగితే వాళ్ళు అప్పుడు చెప్పారు, మీ ఆయన 4 రోజులే ఆబ్సెంట్. కంపెనీవాడు చెబుతుండమ్మా, అంతకుముందు ఆదివారాలు మాత్రమే తీసుకురాడు, ఆశీర్వాదాలు వచ్చాయి. ఇప్పుడు ప్రతి దినము తెస్తే ఏమొచ్చింది? ఆదివారం ప్రార్థన వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళినా దీవెన రానే. ఇది కొండ గుర్తండి, కొండ గుర్తు. కానీ ఆ నిర్ణయం ప్రకారం ఉంటున్నారు కొంతమంది, ఉండట్లా. ఆ నిర్ణయం ప్రకారం కొనసాగడంలా. గుర్తుపెట్టుకోండి, ప్రతి దినం ప్రార్థన చేసుకయ్యా, దీవించబడతావయ్యా అని చెప్తుంటే ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి దీవెనలు పొందుకోకుండా అమ్మా ప్రార్థన చేసే వాళ్ళను కూడా చెడగొట్టే వాళ్ళు తయారు. నిర్ణయము సరిగా లేదు. మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ఆదికాండం 2వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండం 2:3. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును
ఆశీర్వదించి ఏం చేశాడు? ఆశీర్వదించాడంట. అయితే ఈ రెండు నీకు కావాలంటే ఏం చేయాలి? ఆదివారం నోరు మూసుకొని వచ్చి చర్చిలో కూర్చుంటున్నావా? చాలా మంది ఆప్షన్. అమ్మా, నిర్ణయము సరిగా ఉండట్లేదు, నిర్ణయం సరిగా లేదు. ఆత్మీయ జీవితంలో మన నిర్ణయము చెప్పాలి. ఎలా ఉండాలి? ఇంకా తీయండి మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథం మా పాత నిబంధనలు చివరి ఉంటుంది. అటు చెప్తే నన్ను చేస్తారా? పాత నిబంధన గ్రంథంలో చివరి గ్రంథం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనము నుండి, మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేస్తుండంట. దొంగతనం చేయవచ్చునా? అయితే మీరు నా యొద్ద దొంగతనం చేస్తూనే. ఈ మాట ఏమన్నా బాగుందమ్మా? వినడానికి బాగుందా? చెప్పండి. కొంతమందికి బాగుంది. ఏమాత్రం వినడానికి. మానవుడు దేవుని దగ్గర దొంగతనము, అలా దేవుని వాక్యం బోధిస్తూ దొంగతనం చేస్తున్నామంట మనం. ఎలాగో చూడండి. 9వ వచనం, ఈ జనులందరూ నా యొద్ద దొంగతనము చేస్తూనే ఉన్నారు. దానికి ఫలితం అక్కడ రాయబడింది. అందుకని మీరందరూ నా మందిరములో ఆహారము ఉండునట్లు మీకొచ్చే దానిలో, చెప్పాలి, మీకొచ్చే దానిలో 10వ భాగము నా మందిరానికి తీసుకురావాలి. అమ్మ, అర్థమవుతుందా? దేవుడు నీకు ఇచ్చే దానిలో 10వ భాగము ఎక్కడికి తేవాలి? దేవుని అని దేవుడు చెప్తే ఆ ప్రకారం నిర్ణయం తీసుకోకుండా చాలా మంది వచ్చిన దానిలో దేవునికి ఇవ్వకుండా వాళ్ళే ఉంచుకుంటున్నారు. వీళ్ళందరూ దేవుని దృష్టిలో దొంగలు. ప్రభు చెప్తున్నాడు, నా మాటలు దేవుడు అంటున్నా. అయ్యా, మీరందరూ నా దగ్గర దొంగిలుతూనే. ఎట్లా? మీకు నేను ఇచ్చిన దానిలో 10వ భాగము నా దగ్గరికి తేవడంలా. అందుకు మీరందరూ ఏమై ఉన్నారు? దొంగలు. ఇందులో తారతమ్యం లేదండి. మనం అందరం కూడా పరీక్షించుకోవాలి. నీ నిర్ణయం ఎలా ఉంది? నీ నిర్ణయం ఏ రీతిగా ఉంది? కళ్ళు మూసుకొని నీకు దేవుడిచ్చిన దానిలో 10వ భాగము కళ్ళు మూసుకొని మరలా తిరిగి దేవునికి నీకెంతుందో తెలుసా? 90% ఉంటది. దేవుడు అడిగిందంత. ఇంకా అర్థమయ్యేటట్టు, దేవుడు నీకు 1000 రూపాయలు ఇస్తే ఆయన నిన్ను కోరేది 100 మాత్రమే. ఆమె నీకెంత ఇచ్చాడు? 900. ఆయన అడిగిందంత. అది ఇవ్వలేక మానవుడు ఏమవుతున్నాడంట? దొంగలవుతున్నాడు. దొంగిలినందువలన ఫలితం ఏంటో తెలుసా? మీరందరూ శాపగ్రస్తులయ్యారు. ఏమయ్యారు? దాని కొరకు దేవుడు అంటున్నాడు. క్రింద ఒక చక్కని మాట చెప్పాడు, చదువుమా. మీరంటా దీన్ని చేసి, అంటే 10వ భాగము దేవునికి ఇచ్చి, అప్పుడు మీరు నన్ను శోధించిన ఎడల, ఆయన ఎక్కడి నుండి ఇస్తాడో తెలుసా? ఆయన ఇచ్చేది ఎక్కడి నుంచో. ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్ట జాలనంత విస్తారమైన దీవెనలు. 25-30 సంవత్సరాల క్రితం బేతేలుపురములు ఈ వాక్యం చెప్తే ఒక ఆయనకు బాగా గుచ్చుకుంది. ఒక ఆయన మైండ్లో బాగా ఈ వాక్యము పనిచేసి
ఉదయాన్నే నా దగ్గరికి వచ్చాయ్యా, నా జీతము 1,00,000, నా దగ్గర అసిస్టెంట్ ఉన్నాడు, వాడికి 50,000. నేనేమో డ్రైవరు, వాడేమో అసిస్టెంటు. ప్రతి నెల నేను అతని కాడ అప్పు చేయాల్సి వస్తుంది. కారణము ఇదే. కారణము ఎందుకనో తెలుసా? నేను జీతం తీసుకురావడమే భార్యకి ఇచ్చేస్తా. ఇక చందా ఏమంటే 100-50 వేస్తాం, అయిపోయింది. దాని గురించి ఎప్పుడు ఆలోచన. 20వ తారీఖు 25వ తారీఖు తప్పనిసరిగా వాడి దగ్గర నేను అప్పు తీసుకోవాల్సి వస్తుంది. ఒకరోజు అతన్ని అడిగాడంట, ఏందిరా నా జీతము 1,00,000, నీ జీతం 50,000, నీ దగ్గర ప్రతి నెల అప్పు చేస్తున్నా. అతను చెప్పాడంట, అయ్యా నువ్వు జీతం తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి ఇస్తామాయ్? బెల్లంకు. చెప్పండి, బెల్లంకు ఇస్తాం కదా, మరి నువ్వు ఎవరికి ఇస్తున్నావు? అది సార్ మీరు చేసే తప్పు. ఏననుకున్నా, ఈ ఉరికొని ఎత్తుండేమో, ఇంకొక ఇల్లు ఉందేమో అనుకున్నట్ట. అది కాదండి. ఇతనంట జీతం తీసుకొని రాగానే మోకరిల్లి ప్రార్థన చేసి అందులో నుండి దేవునికి తీసి ప్రక్కన పెట్టి మిగిలిన తీసి బెల్లానికి ఇస్తాం. అందువల్ల నెలంతా ఇంటిలో సర్వ సమృద్ధి. చెప్పండి, సర్వ. అనేక మందికి అప్పిస్తున్నాను, నీవు అక్కడికి కాదు. కారణం ఏంటో తెలుసా? దేవునికి మొట్టమొదటి ఇస్తున్నా. ఆమేన్. ఆ రోజు నుండి ఈయన కూడా అదే పని మొదలు పెట్టాడు. జీవితంలో ఇప్పుడు అప్పు చేసే పరిస్థితి రానే. ఇప్పుడు నీ నిర్ణయం ఎట్లుంది? ఒక ఆమె మా 2 పిల్లలకు ఆమె కలిపి 50 రూపాయలు తీసుకొని చర్చికి బయలుదేరితే మధ్యలో ఐస్ క్రీమ్ బండి వచ్చి వాళ్ళిద్దరికి సరిపదికి ఐస్ క్రీము కొనిచ్చి, ఇంకెంత ఉన్నాయి? ఏమి కూడా తినాలనిపించింది. మనకు అంతే కదా, ఎవరిని తింటుంటే తిందామని. ఏం కూడా ఐస్ క్రీమ్ కనుక్కుంది. ఎంత పోయినాయి? ఎక్కువ పోయినాయి. అట్లా చెప్పండి, 50లో ఎక్కువ పోయి తక్కువ మిగిలినాయి. అంతే కదండి, 30 పోయినాయి. సరే, ఇంకో కొంచెం దూరం పోయేసరికి ఈ పిల్లోడు ఐస్ క్రీమ్ బాగుంది, ఇంకొకటి కొనియమన్నా. చూసారా, ఇంకొకటి కొనిచ్చింది. ఎంత మిగిలినాయి? ఆ పిల్ల తక్కువదా, వాడికి కొనిచ్చావు, నాకు కూడా ఆ 10కి కూడా. ఇప్పుడు ఎంత మిగిలినాయి? నీకు కూడా ఏమి మిగలవు దేవుని నుండి. ఆమేన్. చూసారా, చర్చికి వెళ్ళి సందా లేదు, ఏం లేదు, ఈ వారం వేయకపోతే అనుకుందంట. ఇంటికి వచ్చి చూసేసరికి కరెంట్ షార్ట్ అయ్యి ఇంట్లో ఉన్న ఫ్యాన్లు అన్నీ ఏమైనాయి? పోయింది 50, బాగు చేయడానికి అయింది 5,000. చాలా మంది చేసే పొరపాటు. దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు ఇలా చేసి నన్ను శోధించండి, నన్ను అడగండి, పట్ట జాలనంత ఆశీర్వాదం ఎక్కడి నుంచి? నీకు మొన్న ఈ రోడ్డున కాదు, ఆయన ఇవ్వాలనుకుంటే ఎక్కడి నుండి ఇస్తాడు తెలుసా? ఆకాశం అనే దాని ధననిధిని కుమ్మరిస్తాడు. చప్పట్లు కొట్టండి ప్రభువు. వారమంతా పని చేస్తే చాలా సీరియస్గా చెప్తున్నా, దేవుడు నీకేమిస్తాడో దేవునికి ఇచ్చి చూడు. నీ నిర్ణయం అలా ఉంటే దేవుడు నిన్ను ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంతా దీటను కుమ్మరించే. నువ్వు లెక్క ప్రకారం ఇవ్వకపోగా తీసుకున్నవి కూడా చర్చి కాడికి వచ్చేసరికి కారిపోయా. ఏమైనా ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? అదే వ్యక్తికి ఒక జ్వరం వచ్చిందనుకో, పనికి వెళ్ళలేడు, కూలి రాదు, చేతిలోకి డబ్బు ఉన్నది కూడా. శక్తినిచ్చిన దేవుణ్ణి ఎన్నడూ నీవు మరువకూడదు. దేవుడు నీకు ఇవ్వగానే ప్రార్థన చేసుకొని దేవునికి మొదట ఎప్పుడు ఇవ్వాలి?
మేము చిన్నపిల్లలప్పుడు గేదెలు పాలు తీసి వెన్న వస్తుంది, నెయ్యి మొట్టమొదటి దేవునికి తీసేవాళ్ళు. ఆమె దేవునికి నీకేం తక్కువ చేయలే దేవుడు. 90% నీకు, 10% మాత్రమే. ఇలా నిర్ణయం తీసుకోక చాలా మంది పాడైపోతూ ఉన్నారు, పేదలై పోతా ఉన్నారు. మా ఇంటి దగ్గర ఒక ఆయన భార్య భర్తలు ఇద్దరు టీచర్. ఒక కొడుకు పుడితే, అమ్మా దగ్గాడు అనుకో, మందు తీసుకో. ఇలా తగ్గితే రేపు దగ్గు దిగదు, కొంచెం మాగుతారా, మందు తీసుకొస్తా. అంతలోనికి మరుసటి రోజు వాళ్ళ నాన్న వస్తాడు, అమ్మాయి వాళ్ళ నాన్న. వాడు ఒక మందు చేస్తాడు, వీళ్ళ నాన్న ఒక మందు, ఏళ్ళు ఒక మందు. 3 పోసేలకి ఎక్కువ దగ్గుతుంటే చూసారా. ప్రార్థనకు దగ్గుతూ రాలేదా? మరి దగ్గుతుంటే ఏమవుతావు? ఆ దగ్గు కారణం తెలుసుకున్నావా? నీ నిర్ణయము సరిగా. ప్రార్థనకి ఎప్పుడన్నా వస్తే లాస్ట్లో వస్తాం. ఎప్పుడమ్మా? లాస్ట్లో అంటే చివరిలో. తెలుగులో చెప్పండి. చివరిలో వచ్చి ఆడ కూర్చుంటే అందరు లేసేలకు తొక్కుతారని ముందే, అంటే లాస్ట్లో రావడము ముందే. నీకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? అసలేమన్నా అడుగు లోపల పెట్టావా? గుమ్మంకాయ ఏదయ్యా రాలేదు, దగ్గుతుండు. దగ్గు అనేది ప్రతి మనిషికి సహజమని. ముక్కున్నంతసేపు జలుబు ఉండేది కదండి. తుదకి ఏమైందంటే మా జీతంలో సగం జీతం మా పిల్లోడికి హాస్పిటల్కే. మందిరానికి ఎప్పుడు వస్తావు? లాస్ట్. ఎప్పుడు పోతావు? ముందు. చూసారు ఎంత తేడా? రావడమేమో, పోవడమేమో. నీ డబ్బులు కూడా అంతే, రావడమేమో. ఏమన్నా నీ నిర్ణయం ఎలా ఉంది? యేసయ్యను వద్దని ఎవరిని అడిగారు? బరబ్బను. బైబిల్లో ఉన్న ఒక్క విషయాన్ని చెప్పి మనము ముగించుకున్నాం. రూతు గ్రంథం తీయండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16, 17 వచనాలు. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను అసలు అడగబాకమ్మా, నువ్వు వెళ్ళు చోటికే నేను వస్తా. నీ జనమే, నువ్వెక్కడుంటే, నువ్వేం తింటే, చూసారా, నువ్వు చనిపోయిన కాడే నేను. ఈ నిర్ణయము రూతు జీవితాన్ని దీవెనలతో కప్పింది. ఇప్పుడు పెళ్లిళ్ళు సంబంధాలు చూడమంటే నాకు బాగా నవ్వు వచ్చింది. ఒక ఆమె చెప్పింది, అయ్యో అత్తమామలు ఉండకూడదు, ఏం చేయకూడదు అని. మళ్ళీ ఏమన్నా అనుకుంటావేమో కానీ అయితే అందులో ఇంకొక మార్పు చెబుతా. అంటే ఇంకేం చెబుతా అనుకున్నా. ఉన్నా కానీ వాళ్ళకు బీపీ షుగర్లు. ఇప్పుడు ఎవరున్నారు బీపీ షుగర్ లేదు, మొత్తం వాళ్ళే బ్యాచ్ కదా. అత్తామామలు లేనోళ్ళు, ఆడబిడ్డల బాధ లేనోళ్ళు, నా బిడ్డ ఇంట్లోకి రాగానే పెత్తనము రావా, ఈ కండిషన్స్ చెప్తున్నా. చూసారా, రూతమ్మ అంటుంది చెప్పాలి, నీ జనమే. అసలు జనమే ఉండకూడదు అంటారు ఇప్పుడు. జనమే, మామ, అత్త. అయితే నీకు వీళ్ళందరూ లేకపోతే నువ్వు రేపు ఏమవుతావు? అత్తవు, నిన్నరా. చూసారమ్మా, రూతమ్మ నిర్ణయము బైబిల్లో గొప్పది. ఆ నిర్ణయము రూతమ్మని బోయజు, బోయజు తర్వాత యెషయి తర్వాత దావీదు, ఆ వంశములోనే యేసయ్య జన్మించడం. చప్పటి కొట్టి ప్రభు. మరి నీ నిర్ణయం ఎలా ఉంది? ఇన్ని నిర్ణయాలు చెప్పాను కదా అమ్మా. నీ నిర్ణయము వాక్యానుసారమైనదై ఉండునుగాక. ఆ నిర్ణయం నిన్ను దీవెనలతో కప్పునుగాక. ఆనాటి ప్రజల నిర్ణయము సరిగా, మరి మన నిర్ణయం ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ప్రతి పరిశుద్ధ దినం ఉండాలి. ఇది మంచి అర్థమైందా? దేవుడు మనకిచ్చిన దానిలో
దేవునికి ఇవ్వాలి. ఆమేన్. అప్పుడు ఆయన ఎక్కడి నుండి ఇస్తానని చెప్పాడు? ఆకాశపు వాకిండ్లు విప్పి పట్ట జాలనంత ఆశీర్వాదం, విస్తారమైన దీవెనలు నీకు. దేవునికి ఇచ్చి చెడిపోయినోడు లేడు, దేవునికి ఇవ్వక బాగుపడినోడు. కాబట్టి ప్రభు బిడ్డల మన నిర్ణయాలు వాక్యానుసారమై ఉండాలి, వాక్యం ప్రకారం ఉండాలి. రూతమ్మ మంచి నిర్ణయమా చెడ్డ నిర్ణయమా? రెండో కోడలు పేరేందయ్యా? ఓర్పమ్మ. గంగదేవపల్లి ఓర్పమ్మ అనే ఉంది. ఆమె ఏం పేరమ్మ అంటే ఏం చెప్పింది? ఓర్పమ్మ పేరు చరిత్ర బైబిల్లో. ఎందుకని వెళ్ళిపోయినా అత్తను విడిచిపెట్టి రూతమ్మ అత్తను హత్తుకుంది. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ చరిత్ర ఎక్కడ కనబడనే. ఆయనను హత్తుకుంటే నువ్వు దీవెనలతో నింపబడతావు. రూతమ్మ నిర్ణయం ఎంత బాగుండొచ్చు. యోహాను సువార్త చదవండి, 12వ అధ్యాయము 42-43 వచనం. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, గాని సమాజంలో వెలివేయబడతామని భయపడి ఆ నిర్ణయాన్ని బయటికి చెప్పాలి. నువ్వు బయటికి చెప్పని నిర్ణయం ఉండకూడదు. యేసయ్య ఎవరు? మన రక్షకుడు అని చెప్పాలి. ఆమె అంతేగాని ఎవరేమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని ఆనాటి అధికారులు కూడా బయటికి నిర్ణయము చెప్పాలి. నీ నిర్ణయం నా నిర్ణయం అలా ఉండకూడదు. యేసయ్య కొరకు మనము ప్రాణము పెట్టే వారముగా ఉండాలి. చూసారా ప్రియులరా, నీ నిర్ణయము సరిగా లేకపోతే ఆమె నీ కుటుంబం అంతా నరకమే. గుర్తుపెట్టుకోవాలి. నీ నిర్ణయము ప్రభు సన్నిధిలో సరి అయినదిగా ఉండునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు దేవుని మాటలు విన్న సహోదరుడా, సహోదరి, ప్రభు మన